ఓం గం గణపతే నమః. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ దక్షిణామూర్తి గృహవాస్తు సైంటిఫిక్ వాస్తు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ శ్రీనివాస్. ఈరోజు మనం హైదరాబాద్ నాగారం ప్రాంతంలో ఉన్నాము. ఇంతకుముందు ఈ నాగారంలో ఉన్నటువంటి ఈ ఇల్లు వాస్తు పరిశీలనకి వచ్చి చూసినప్పుడు చాలా వాస్తు దోషాలు ఉన్నాయి, అందులో కొన్నైనా మార్చుకోండి అని చెప్పడం జరిగింది. అలా కొన్ని మార్చారు, ముఖ్యమైనవన్నీ మార్పించాము. మరి కొన్ని ప్రదేశాల్లో రెమెడీ అనేది చేయడం జరిగింది. ఎందుకంటే ముఖ్యమైన వాస్తు దోషాలు ఉంటే ఎంత రెమెడీ చేసినా కానీ ఫలితం రాకపోవచ్చు. కాబట్టి ఇంకా వారి ఇంట్లో కూడా దిగలేదు కాబట్టి కొన్ని మార్పులు చేర్పులు అనేవి చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడండి. ఇప్పుడు ఫస్ట్ టెర్రస్ మీద ఉన్న వాటర్ ట్యాంకు చూడండి. ఇంతకుముందు వాటర్ ట్యాంకు ఇప్పుడు ఏదైతే ఇగో ఆ ప్లేస్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో లెఫ్ట్ సైడ్ ఉండేదండి. కరెక్ట్గా ఒరిజినల్ నైరుతిలో వాటర్ ట్యాంక్ ఉండేది. అలా మరి మూలకున్నటువంటి నైరుతి ప్రదేశంలో వాటర్ ట్యాంక్ ఉండకూడదని చెప్పి ఆ వాటర్ ట్యాంక్ని అక్కడ తీపించేసి ఈ పక్కకి, అంటే ఇప్పుడు మీ కుడి చేతి వైపు, అంటే ఇది పడమర స్థానంలో వచ్చింది. పడమర నైరుతి కలుపుతూ పడమర స్థానం, ఈ రెండు స్థానాలు కలిపి అక్కడ వాటర్ ట్యాంక్ అనేది మళ్ళీ రీసెంట్గా పెట్టడం జరిగింది. ఎందుకంటే పూర్తి నైరుతిలో వాటర్ ట్యాంక్ అనేది అంటే కొన్ని ఇబ్బందులు అనేవి యజమానికి వస్తాయి. కాబట్టి ఇక్కడ వారికి నచ్చజెప్పి ఆ నైరుతి మూల ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ తీపించేసి ఇది పడమర ప్లస్ పడమర నైరుతి కలుపుతూ వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చూడండి, ఈ బాల్కనీలో మనం చూస్తే కనుక ఒరిజినల్గా ఈ పిల్లర్ అనేది బయటికి అవుట్ అవ్వడం జరిగింది. ఇగోండి ఒరిజినల్ పిల్లర్ ఇక్కడ ఉండేది ఇంతకుముందు. ఇగో ఈ ప్లేస్లో ఇంతకుముందు ఒరిజినల్గా యాక్చువల్లీ పిల్లర్ ఉండేది. అదేంటంటే పూర్తి వాయువ్య మూలకి ఆ యొక్క పిల్లర్ అనేది లైన్ తప్పి పూర్తి వాయువ్య మూలకి వెళ్ళడం జరిగింది. తర్వాత నేను ఆ పిల్లరు తీపించేసి మళ్ళీ మిగతా పిల్లర్లను ఏ లైన్లు అయితే ఉన్నాయో ఆ లైన్ ప్రకారం మళ్ళీ పిల్లర్ నూతనంగా కొత్తగా వేయించడం జరిగింది. ఎందుకంటే పిల్లర్ అనేది అవుట్ అయిపోతే కనుక మనకి దోషాలు అనేవి అనేకం ఉంటాయి. మరి కార్ పార్కింగ్ కోసమని పిల్లర్ని తప్పించడం ఈ విధంగా చేయకూడదు. ఇప్పుడు చూడండి, పాత పిల్లర్ ఉన్న ప్రదేశం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఆ టైల్స్ ఏవైతే కనిపిస్తున్నాయో ఆ పిల్లర్ పాతది. అక్కడ ఉన్న పిల్లర్ తెప్పించేసి మళ్ళీ లైన్ ప్రకారం పిల్లర్ వేయించడం జరిగింది. ఇంకా చూస్తే మీరు గత వీడియోలో కానీ చూసినట్టుంటే కనుక ఈ యొక్క ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మెయిన్ డోర్ ఇది తూర్పు సైడ్ ఉంటుంది. ఈ డోర్ మంచి పొజిషన్లో ఉంది. ఇది ఇక్కడ ఏదైతే కిటికీ చూస్తున్నారు కదా మీరు డోర్ పక్కకి, ఇది నార్త్ ఈశాన్యంలో ఒక డోర్ ఇచ్చామనుకున్నారు. నేను ఆ నార్త్ ఈశాన్యం ఉన్న డోరు, ఈ రెండు డోర్లు పక్కన ఉంటే ఒక డోరే బలం ఇస్తుందండి. మీకు ఆ నార్త్ వైపు ఉన్న డోర్ పనిచేయదు. కాబట్టి ఆ డోర్ అక్కడ తీపించేసి కిటికీ పెట్టుకోండి అని చెప్తే మీరు పాత వీడియోలో కానీ చూస్తే తెలుస్తుంది మీకు. అలాగే ఇప్పుడు నార్త్ వైపు ఉన్నటువంటి డోర్ తీసేసి ఆ డోర్ పక్కన ఇప్పుడు కిటికీ పెట్టడం జరిగింది. ఇది పడమరలో ఉన్న టాయిలెట్ అండి. కింద మనం అనుకున్నాం కదా ఇంతకుముందు మెయిన్ గేట్ పైనుంచి పడమరలో ఉన్న టాయిలెట్ ఇది. ఈ టాయిలెట్ ఏంటంటే మనం ఇంకా మార్చే అవకాశం లేదు, వేరే ఒక దగ్గర వీళ్ళకి టాయిలెట్ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు. కాబట్టి ఈ ఉన్న టాయిలెట్ని అలాగే ఉంచేసి ఆ కమోడ్ చుట్టూ ఒక రెమెడీ అనేది చేయడం జరిగింది. ఇది పడమర దిశలో ఉన్నటువంటి టాయిలెట్. కింద మెయిన్ గేట్ ఉంటుంది. మెయిన్ గేట్ పైనుంచి ఒక టాయిలెట్ కింద నుంచి మనం కొంతవరకు రావాల్సి వస్తుంది, డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క టాయిలెట్ని ఒక రెమెడీగా చేయడం జరిగింది. ఇక్కడ ఇంటి కలర్స్ కూడా వాస్తు ప్రకారం కలర్స్ కూడా మ్యాచింగ్ చేయడం జరిగింది వాస్తు ప్రకారం. ఎదురుగా చూస్తే అటు డార్క్ ఎల్లో కాకుండా మరీ లైట్ ఎల్లో కాకుండా ఒక మీడియం షేడ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా చూస్తే మొత్తం ఇల్లంతా కూడా మ్యాక్సిమం లైట్ క్రీమే 80% ఉంటుంది. ఇల్లంతా కూడా మ్యాక్సిమం 90% ఒక లైట్ క్రీమ్ కలరే ఇచ్చాము. ఎక్కడ ఎటువంటి డార్క్ కలర్స్ ఎక్కువగా రాకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నాము. చూడండి, ఎక్కడ చూసినా మనకంతా లైట్ క్రీమ్ ఒకటే కలర్ ఎక్కువ కనిపిస్తుంటుంది. వాస్తు ప్రకారం కూడా కలర్ కాంబినేషన్స్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. చాలామందికి వాస్తు ప్రకారం కలర్స్ కూడా పనిచేస్తాయంటే ఖచ్చితంగా కొంతవరకు అక్కడ వాస్తు దోషాలు అనేది తొలగించడానికి అవకాశం ఉంటుంది. మరి ఎక్కువ డార్క్ అనేది కాకుండా 90% ఒకే కలర్ కాంబినేషన్ ఇస్తూ అక్కడక్కడ జస్ట్
కొన్ని కలర్స్ యాడ్ చేస్తూ అది కూడా ఓనరు ఇష్ట ప్రకారం మాత్రం ఇవ్వడం జరిగింది. చూడండి, ఒక బేబీ పింక్ లాగా ఒక మరీ డార్క్ పింకు అలాగే రెడ్ కలర్ మరీ ఇవ్వకుండా సింపుల్గా ఒక బేబీ పింక్ లాంటి కలర్ ఒకటి అక్కడ ఎక్స్ట్రా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ ఇల్లంతా చూస్తే మొత్తంగా వాస్తు ప్రకారం 90% ఒకటే కలర్ క్రీమ్ కలర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వాస్తు ప్రకారం అక్కడెక్కడ ఏ కలర్ రావాలి, ఏ గోడకు రావాలి అనేది కూడా ఇక్కడ సెలెక్ట్ చేయడం జరిగింది. ఇకపోతే ఇంటికి సంబంధించి మెట్లు కూడా సూర్య అనే స్థానం దాటి ఈశాన్యం వైపు రావడం జరిగింది. కాబట్టి మెట్లు దోషం ఉన్నది. అయితే ఆ మెట్లకు కూడా మరి అంత దోషమేమీ లేదు. ఆ మెట్లకు తగ్గ రెమెడీ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే మనకి తూర్పు 9 భాగాలు చేసినప్పుడు ఆ సెంటరు 5th ప్లేస్ ఏది ఉంటుందో ఆ ప్లేస్ దాటి యువతలకు మెట్లు రాకూడదు. ఆ సూర్య అనే స్థానం మెట్లు దాటి రావడం కొంచెం నెగిటివ్ చూపిస్తుంది. దానికి తగ్గ రెమెడీ కూడా చేయడం జరిగింది. చూడండి, ఎవరికైనా సరే ఆగ్నేయంలో మెట్లుని గోడ ఎక్స్టెన్షన్ చేస్తూ వంటగదికి కలుపుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, ఇదంతా కూడా ఈ వంటగదికి ఏదైతే ఉందో ఇది వంటగది మదరవాళ్ళు. ఈ గోడకి అక్కడ చూస్తే చాలామంది ఏం చేస్తారంటే మెట్ల కింద అక్కడ గోడ కలిపేస్తూ ఇంకా అవతలకి వెళ్ళడానికి ఖాళీ లేకుండా మొత్తం మూసేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆగ్నేయ దోషం అనేది ఏర్పడుతుంది. ఆగ్నేయం పెరిగిన దోషం అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా కొంచెం ఇబ్బందులు అనేవి వస్తాయి. ఇక్కడంతా కూడా ఆగ్నేయం పెరగకుండా ఖాళీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చాలామంది మెట్ల కింద టాయిలెట్ అడుగుతూ ఉంటారు కదా, వీళ్ళకి మెట్ల కింద టాయిలెట్ వద్దన్నాను. కానీ కొన్ని అవసరాలు రీత్యా వర్కర్స్ కోసమని లేదా వారు ఏదైనా బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఒక చిన్న టాయిలెట్ అవసరం కాబట్టి ఇక ఈ విధంగా చూడండి, ఈ ఎక్కే మెట్లు ఏవైతే ఉన్నాయో మొదటి మెట్లు ఆ మెట్ల కింద ఇక్కడ టాయిలెట్ అనేది ఇవ్వడం జరిగింది. ఇది వంటగదికి ఆనుకోకుండా అత్యవసర పరిస్థితుల్లో వాడుకునేటువంటి టాయిలెట్ మాత్రమే ఇది. ఎవరైనా బయట నుంచి వర్కర్స్ కానీ ఎవరైనా వస్తే అత్యవసర పరిస్థితుల్లో వాడుకోవడానికి. చూసారు కదా, ఈ మెట్ల కింద టాయిలెట్ ఏ విధంగా ఇక్కడ మనం సెట్ చేయించాము. ఈ విధంగా క్లియర్గా ఉండాలి. ఎప్పుడైనా సరే ఇంటికి సంబంధించి మదర్ వాళ్ళకి సంబంధించి 4 వైపులా క్లియర్గా తిరిగేటట్టు ఉంటే ఆ ఇల్లు ఎక్కువ వాస్తు దోషాలు ఏర్పడవు. ఇక్కడ చూస్తే ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఒక రెంట్ పోర్షన్ ఇది. ఈ పోర్షన్లో చూస్తే మెయిన్ డోర్ ఎదురుగా టాయిలెట్ ఇవ్వడం జరిగింది. అయితే మెయిన్ డోర్ ఎదురుగా టాయిలెట్ డోర్ రాకుండా మాత్రం జాగ్రత్త పడ్డాము. అదేవిధంగా ఈ టాయిలెట్ ఇప్పుడు తీయాలంటే కష్టమని ఓనర్ గారు కూడా కొంచెం అప్సెట్ అయ్యారు. సరే, ఈ టాయిలెట్ తగ్గ రెమెడీ ఒకటి వారికి చెప్పడం జరిగింది. ఆ రెమెడీ కానీ చేసుకుంటే ఈ టాయిలెట్ నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఏమీ ఈ ప్రభావం అనేది ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని దగ్గరలో కొన్ని ముఖ్యమైన తీయవలసిందే. అలా కాని పక్షంలో కొంచెం ఇబ్బందులు వస్తాయి. అన్నీ బాగానే సెట్ చేసుకున్నాం, మొత్తం వాస్తుపరంగా అన్నీ సెట్ చేసాము. ఈ టాయిలెట్ ప్రస్తుతానికి ఇప్పుడు తీయలేనని చెప్పడం వల్ల దాన్ని కొంచెం రెమెడీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఆ స్టూల్ పక్కన ఉన్న లాస్ట్ పిల్లర్ ఏదైతే ఉందో ఇంతకుముందు మీరు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఇక్కడ అప్పుడు పిల్లర్ అనేది అవుట్ అయింది. అంటే ఈ లైన్లో పిల్లర్ లైన్ ప్రకారం రాకుండా అక్కడ వాయువులో ఉన్న పిల్లర్ పార్కింగ్కి గేట్కి అడ్డముందని చెప్పి లోపలికి నొక్కేయడం జరిగింది. అక్కడ పిల్లర్ అలా ఉంటే ఇబ్బందులు వస్తాయని చెప్పి వాళ్ళతో బలవంతంగా ఆ పిల్లర్ తీసేసి మళ్ళీ యథాలాపంగా ఈ పిల్లర్లకి ఈక్వల్గా అక్కడ పిల్లర్ అనేది ఇవ్వడం జరిగింది. గేటు వాస్తు ప్రకారం కూడా ఇక్కడ గేటుకు కూడా ఇది వాయువులో ఈ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ పడమర వాయువులో ఉంది. కాబట్టి గేటుకి కూడా వాయువ్యం ప్రకారం వాయువులో చంద్రుడు గ్రహం ఉంటుంది. కాబట్టి ఇక్కడ గేటుకి వైట్ కలర్ అనేది వేయడం జరిగింది. వాస్తు ప్రకారం కలర్ సెలక్షన్ కూడా ఓనర్ చాలా చక్కగా చూడండి, వాస్తు ప్రకారం కలర్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసి ఏ కలర్ అయితే వాస్తు ప్రకారం ఒకవేళ వాస్తు దోషాలు ఎక్కువ ఉంటాయి కనుక ఆ యొక్క వాస్తు దోషాలు కూడా తొలగించడానికి కలర్ కాంబినేషన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చాలామంది పాపం మార్చుకోలేరు కాబట్టి కనీసం మనం కలర్స్ ద్వారానే కొంతవరకు వాస్తు దోషాలు అనేవి తొలగించుకోవచ్చు. మెయిన్ ఎంట్రన్స్లో గేట్కి చూడండి వైట్ కలర్ ఇప్పించాము. 90% వైట్ కలరే ఉంది. ఎందుకంటే అక్కడ వాయువ్యానికి అధిపతి చంద్రుడు కాబట్టి అక్కడ చంద్రుడు ఏమన్నా మన పట్ల అలిగి కూర్చుంటే ఆయన్ని శాంతింపజేయడానికి అక్కడ మనం
వైట్ కలరే గేట్కి ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే బెల్ కొట్టండి. మరిన్ని మంచి వీడియోలతో మేము ముందుకు వస్తాము. అదేవిధంగా మీకు వాస్తు ప్రకారం ఇంటి ప్లాన్ కావాలంటే కనుక మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా మీ ఇంటికి వాస్తు ప్రకారం కలర్ కాంబినేషన్స్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఓం గం గణపతే నమః.